నాలాగే డాగ్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నట్లున్నారు. ఒక పెద్ద కమెంట్ చూసాక ఇంకా ఓకే, నాలాగా చాలామంది డాగ్స్కి ఎంతలా ప్రేమిస్తున్నారు అని అర్థమైంది. ఇంకా వాళ్ళ కోసం ఈ వీడియో. ఇదిగో మీరు చెప్పినట్లే రోటీ చిన్న చిన్న ముక్కలుగా చేసి మిల్క్ యాడ్ చేసి ఈరోజు దానికి ఫుడ్ పెట్టా. మా ఏరియాలో ఒక 3 కుక్కలు ఉండేవి. అందులో ఒక వైరస్ వచ్చి 2 కుక్కలు చనిపోయాయి. అవి చనిపోయినప్పుడు చాలా బాధ అనిపించింది. ఇంకా ఈ మూడోది దీనికి అస్సలు నేను పట్టించుకునేదాన్నే కాదు. వీధిలో తిరిగేది కానీ ఏ రోజు నేను ఫుడ్ పెట్టలేదు. ఎందుకంటే ఫుడ్ పెడితే మళ్ళీ అది నాకు అలవాటు పడిపోద్ది, నేను దానికి అలవాటు పడిపోతాను. దీనికి ఏదైనా అయితే నేను ఫీల్ అవ్వాలి అని అస్సలు దీని ముఖం కూడా చూడలేదు నిజంగా చెప్పాలంటే. సడన్గా ఒకరోజు మార్నింగ్ ఒక కారు కింద బేబీస్తో ఇది ఉందన్నమాట. ఇంకా అరే దీనికి బేబీస్ పుట్టాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా ఏరియాలో ఉన్న కొంతమంది పిల్లలు ఒక ఖాళీ క్వార్టర్స్ వరండాలో దీనికి ఇలా సెట్ చేశారనమాట. బేబీస్కి అన్ని పెట్టి ఇలా. ఇంకా అప్పటి నుంచి దానికి ఫుడ్ ఇవ్వాలి, బేబీస్కి మిల్క్ పెడుతుంటుంది కదా అని ఏదో ఒకటి ఉప్మా, దోశ, రోటీ ఇలా ఇస్తూ జస్ట్ ఒక నార్మల్గా ఒక చిన్న వీడియో పెట్టాను. దానికి సరే చాలామంది లైక్ చేశారు. ఓకే, ఎంతమంది ఇష్టపడుతున్నారా అని అందులో ఒకరు పెట్టిన కమెంట్కి ఆన్సర్ చేస్తూ నేను ఈరోజు మళ్ళీ వాళ్ళు చెప్పినట్లు ఫుడ్ దీనికి పెట్టా. భలే ముద్దుగా ఉన్నాయి కదా కుక్క పిల్లలు. ఇది ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.